आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం వామపక్ష పార్టీ నాయకులు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతి పత్రం అందజేశారు। గార్ల మండలంలోని గార్ల రాంపురం మధ్య ఈ అవసరం ఉందని పేర్కొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య స్పందిస్తూ ఈ ఏడాదిలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు। ప్రజలకు మౌలిక సదుపాయాలు అందజేయడమే తన కర్తవ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు। ఎవరైనా దాంట్లో 10 సంవత్సరాలంటే ఎవరు గార్ల మండలంలో రాంపురం మరియు మధ్య వద్ద గ్రామానికి సంబంధించినటువంటి రహదారిని ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్తో సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ అఖిలపక్ష కమిటీ వద్ద మరి ఒక చిన్న ధర్నా కార్యక్రమం తీసుకోవడం అనేది ప్రజల కోసం మంచిదే, తప్పేం లేదు। మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కువ స్థాపనలు చేసి మరి వివిధ రకాల ప్రజల్ని ఓటు కోసం విస్కరించినటువంటి పరిస్థితులు। కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎంతో సంక్షేమ పథకాలతో పాటు ఇలాంటి బ్రిడ్జీలు కూడా చాలా వరకు చేయడం జరిగింది। ఇది గతంలో 15 లక్షలకి 15 కోట్లకు ఎస్టిమేట్ వేస్తే ఆ ఎస్టిమేట్ తప్పుగా ఉంది, అది 20 కోట్లు కావాలని చెప్పి మేము మొన్ననే సర్వే చేయించాం। ఆ సర్వేలో 20 కోట్లు ఇస్తేనే మరి బ్రిడ్జి నిర్మాణం ఏర్పడుతుందని చెప్పి అధికారులు తెలపడంతో ఇది యామ్లో వచ్చింది। అంటే ఈ మధ్యకాలంలో జరిగింది ప్రతి రోడ్డు కూడా యామ్లో రావటం వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడం జరిగింది। తప్పకుండా ఈ బ్రిడ్జిని తెచ్చే విధంగా ఈ సంవత్సరం లోపే చేస్తామని చెప్పి నిన్ననే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వాళ్ళ అక్క కూడా ఇదే ఊళ్ళో ఉంది, ఆయన కూడా డిమాండ్ చెప్పాను, కొద్ది రోజుల్లో ఇస్తా అని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చారు నాకు నిన్ననే। కాబట్టి తప్పకుండా బ్రిడ్జి నిర్మాణం కోసం రాని పక్షంలో మీతో పాటు ధర్నాలు కూర్చుంటారు।